బెట్టింగ్ యాప్స్ పెరగడానికి కారణము. ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ యువతను చాలా వ్యసనపరులను చేస్తుంది. అలాగే బెట్టింగ్ యాప్స్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా వరకు నష్టపోతుంది. ప్రభుత్వం వీటిని నియంత్రించడంలో ఎందుకు విఫలమవుతుంది? ఒక 2 రీజన్స్ మనం అనుకోవచ్చు బెట్టింగ్ యాప్స్ పెరగడానికి కారణము. ఒకటి వచ్చేసి బెట్టింగ్ యాప్స్ లాలో ఒక లూప్ హోల్ని పట్టుకోగలిగారు. అదేంటంటే బెట్టింగ్ అనేది ఓన్లీ లక్ మీద డిపెండెంట్ ఉండి ఏదైనా గెస్ చేస్తే దాని మీద వచ్చే రిజల్ట్ని బట్టి డబ్బులు సంపాదిస్తే అది బెట్టింగ్ కింద లెక్క లీగలి. కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. దాంట్లో ఏం చేస్తారు, ఒక టీంని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఆ టీం పర్ఫార్మెన్స్ని బట్టి ఇది మీకు అమౌంట్ వస్తుంది అని చెప్పి అంటున్నారు. సో ఇది కూడా బెట్టింగే, కానీ ప్యూర్ లక్ బదులు అక్కడ మీ స్కిల్ ఉన్నట్టుగా మీరు ఒక టీంని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీ స్కిల్ చూపిస్తే ఆ స్కిల్ వల్ల మీకు రివార్డ్ వస్తుంది అంటున్నారు. సో అది బెట్టింగ్ బదులు రివార్డ్గా మార్చి దాంట్లో లూప్ హోల్ని పట్టుకోగలిగారు. సో దీనివల్ల వాళ్ళు ఇంత భారీ ఎత్తున ప్రమోట్ చేయగలిగారు. రెండో రీజన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మెయిన్గా స్పాన్సర్ చేస్తున్నది క్రికెట్ ద్వారా ఈ బెట్టింగ్ ఇవి ఎక్కువైనాయి బెట్టింగ్ యాప్స్. బీసీసీఐ ప్రెసిడెంట్ హోమ్ మినిస్టర్ అమిత్ షా కొడుకు. సో బీసీసీఐ ఇచ్చే టీషర్ట్ల మీద ఐపీఎల్లో కానీ నేషనల్ టీం మీద కానీ ఈ బెట్టింగ్ యాప్స్ లోగోలు ఉంటుంది. సో దీన్ని ప్రమోట్ చేసినందుకు హోమ్ మినిస్టర్ కొడుకుని హోమ్ మినిస్టర్ అరెస్ట్ చేయిస్తారా? అది ఇంపాసిబుల్. ఏదైనా స్టేట్కి అంత ధైర్యం ఉందా? ఆ పరిస్థితి లేదు. సో దానివల్ల ఆ నేషనల్ లెవెల్లో ఇంత అవుతున్నప్పుడు చిన్న చిన్న లోకలైజ్డ్ యాప్స్ కూడా చాలా వరకు డెవలప్ అయినాయి. దీన్ని ఇప్పుడు మనం చూస్తుంటే ఈ లోకల్ యాప్స్ మీద టార్గెట్ చేస్తున్నారు పోలీసులు, కేసులు పెడుతున్నారు. కానీ ఇంత నేషన్ వైడ్గా లక్షలాది కోట్లాది రూపాయల మార్కెటింగ్ బడ్జెట్ పెట్టి ప్రమోట్ చేస్తున్న ఈ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ మీద మాత్రం ఏం చేయట్లేదు. సో దీనికి రీజన్ ప్యూర్లీ ఒకటి లీగల్ లూప్ హోల్ గవర్నమెంట్ క్లోజ్ చేయకపోవడం, రెండోది పెద్దవాళ్ళు ఇందులో ఇన్వాల్వ్డ్ ఉండడం వల్ల దాని మీద పోలీసు యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. దీనివల్ల ఎప్పుడైనా బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఎనీ ఫార్మ్ ఆఫ్ బెట్టింగ్ వాళ్ళు చేసేది ఏంటంటే ఫస్ట్ ఎవరైనా పార్టిసిపేట్ అవుతే స్టార్టింగ్లో గెలిచేలాగా వాళ్ళు ఆల్గోరిథం సెట్ చేస్తారు. కొంత డబ్బులు గెలవగానే నాకు మళ్ళీ గెలిచే అవకాశం ఉంది అనే ఫీలింగ్తో ఇంకా ఎక్కువ డబ్బులు పెడతారు. అప్పుడు రావు. వాళ్ళు ఎప్పుడైనా తగ్గుతుంది, వీళ్ళు ఖర్చు పెట్టట్లేదు అని అనిపిస్తే మళ్ళీ కొంత ఏదో గెలిచినట్టుగా చూపిస్తారు. ఇదంతా కంప్యూటరైజ్డ్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ కొత్త అంటే కాదు. లాస్ వెగాస్ లాంటి సిటీలో ఎన్నో ఇది బెట్టింగ్ ఇవి చాలా పాపులర్ క్యాసినోస్. సో అక్కడ యూజ్ చేసే స్ట్రాటజీస్ ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఆల్గరిథమ్స్ ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ ఇంటర్నేషనల్గా చాలా కామన్ అయిపోయాయి. సో దీనివల్ల యూత్ ఎంతో అమౌంట్ పోగొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు దానికి బాగా అడిక్ట్ అయిపోయే పరిస్థితి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా యాప్ని ప్రమోట్ చేసినప్పుడు ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం బ్యాన్ చేయట్లేదు, అలాంటిది మేము ప్రమోట్ చేస్తే ఎందుకు మా మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. అంటే దీన్ని ఎలాగ చూడొచ్చు అంటారు మనం? అదే లాలో ఉన్న ప్రాబ్లమ్స్ అది. ఇప్పుడు లాలో యాప్ని ప్రమోట్ చేయడాన్ని బ్యాన్ చేశారు కానీ యాప్ని బ్యాన్ చేయట్లేదు. సో ఇప్పుడు ఏదో చిన్న చిన్న ఇష్యూస్కి వేలాది యాప్స్ బ్యాన్ చేస్తున్నాయి గవర్నమెంట్. ఈ యాప్స్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు, వాళ్ళ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఏంటో తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ కేసు పెట్టింది ఒక స్టూడెంట్. అతను వాళ్ళ క్లాస్మేట్స్ లక్షలాది రూపాయలు డబ్బులు పోగొట్టుకుంటున్నది చూసి అతను సోషల్గా కాన్షియస్ పర్సన్గా పోలీస్ కేసు పెట్టాడు. కాబట్టి పోలీస్ కేసు పెట్టాక వాళ్ళు ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, చిన్న చిన్న యాప్స్ వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. కానీ అసలు సిస్టమిక్గా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ఇల్లీగల్ చేసే ఇవి ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తీసుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని న్యాయపరంగా అయితే ఎదుర్కోలేమంటారు, అంతేనా? న్యాయపరంగా ఎదుర్కోవాలని గవర్నమెంట్ అనుకునేదాకా ఎదుర్కోలేము.
లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.